చిమ్మ చీకట్లని చీల్చడానికే మళ్లీ పుట్టిన సూర్యుడు ఉదయించాడా, లేదా రగులుతున్న సూర్యుడినే వాళ్ల రాజని భ్రమపడుతున్నారా? దేవుడైనా నాయకుడైనా రాజైనా పిలుపు ఏదైనా అతడికి మాత్రం వాళ్ళందరూ శివ వెళ్తూ అప్పచెప్పిన బాధ్యత దిగజాగరా. అంతమంది పెంచుకున్న నమ్మకం తనకి మాత్రమే తెలిసిన తన రెండో ముఖం వెలుగులోకి వస్తే నిలబడగలడా? ఇప్పటి వరకు ఊహించని ఉపద్రవం ఎదురైతే ఎదిరించగలడా? దండం పెట్టిన దేవుడే ద్రోహం చేస్తే వాళ్ళు విధించే శిక్ష అతడు మోయగలడా? యువర్ ఆర్డర్స్ వర్ వెరీ క్లియర్, కానీ నువ్వే సూర్యుని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డావు. శివ చనిపోతాడు అనే విషయం నీకు ముందే తెలుసని సూర్యకి తెలిస్తే చాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరి చంపుతాడు. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషులని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజాయి కూర్చున్నాడు. దహనమైన లంకా నగరపు మట్టి మీద అసురుల రాజు మళ్లీ అవతరించాడు. ఇకపై అతడు సృష్టించే విధ్వంసం ఊహించగలమా?